తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది టీటీడీ. ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, రద్దీ నివారణ, పారదర్శకత సేవలు అందించే ఉద్దేశంతో అమలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని స్పష్టం చేసింది. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఫాస్ట్ ట్యాగ్ జారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ అనీషా. టీటీడీ అయితే మాత్రం ప్రయాణికులకి ఒక బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇకపై తిరుమలకు వచ్చేటువంటి వాహనాలు ఏవైనా సరే ఖచ్చితంగా ఫాస్ట్ ట్యాగ్ అయితే తప్పనిసరిగా అయితే చేసింది. ఈ యొక్క నూతన విధానాన్ని కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా అమలు చేస్తున్నట్టుగా టీటీడీ అయితే ప్రకటించింది. సాధారణంగా అయితే తిరుమలకు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అలిపిరి దగ్గర ఉన్నటువంటి చెక్ పాయింట్ దగ్గర అయితే మాత్రం చెకింగ్ అయిపోయిన తర్వాత ఒక టోల్ రుసుము అయితే మాత్రం తీసుకున్న తర్వాతనే పైకి అయితే అనుమతిస్తా ఉంటారు. కానీ ఇక మీదటి నుంచి మాత్రం అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి ఫాస్ట్ ట్యాగ్ అయితే మాత్రం అందుబాటులోకి తీసుకురావాలనేసి ప్రయత్నాలు కూడా చేసింది. ఇక 15వ తేదీ నుంచి ఫాస్ట్ ట్యాగ్ ఉన్నటువంటి వాహనాలు మాత్రమే తిరుమలకి అయితే అనుమతిస్తామనేసి చెప్పారు. సాధారణంగా అయితే మాత్రం బ్రహ్మోత్సవాల టైము అలాగే సెలవు దినాల్లో కావచ్చు, ఇక రద్దీ ఉన్నటువంటి సమయాల్లో అయితే మాత్రం ఎక్కువ వాహనాలంతా కూడా అలిపిరి చెక్ పాయింట్ దగ్గర నుంచి చెకింగ్ చేసుకున్న తర్వాత యొక్క టోల్ ప్లాజా దగ్గర అయితే మాత్రం అవి రుసుము తీసుకోవడానికి వెళ్లేటప్పుడు కూడా చాలా లేట్ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఒక ప్రయాణికులకైతే ఇబ్బందికరంగా కూడా మారుతుంది. సో అదే విధంగా కూడా ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని తీసుకొస్తే తొందరగా కూడా అయిపోయేసి వాహనాలంతా కూడా రద్దీని నివారించేదానికి మాత్రమే ఒక ఫాస్ట్ ట్యాగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పింది. ఇక వచ్చేటువంటి వాహనాలంతా కూడా ఫాస్ట్ ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ లేనటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికంతా కూడా అలిపిరి చెక్ పాయింట్ పక్కనే కూడా ఐసీసీ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్యాగ్ కేంద్రం కూడా ఒకటి ఏర్పాటు చేయడం అనేసి చెప్తా అన్నారు. వారి యొక్క సహకారంతో కూడా ఫాస్ట్ ట్యాగ్ అయితే మాత్రం జారీ చేయడానికి ఆ ఒక ఐసీసీ సంబంధించినటువంటి బ్యాంక్ కి సంబంధించిన వారు కూడా అక్కడ ఒక కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాం అనేసి అయితే చెప్పారు. ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకి ఎక్కువగా కూడా టైం పడుతుంది. ఒక రుసుము తీసుకోవడానికి, లైన్ లో ఉండడానికి, ఇక చెక్కింగ్ అయిపోయిన తర్వాత నుంచి పైకి వెళ్ళడానికి అయితే మాత్రం ఎక్కువగా సమయం అయితే వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కూడా టీటీడీ అయితే తీసుకురావాలనేసి అయితే చెప్తుంది. సో ఇదే విధానం కూడా ఒక భక్తులు అయితే మాత్రం దీన్ని గమనించి తిరుమలకు వచ్చేటువంటి వాహనాలు వచ్చేటువంటి అన్ని వాహనాలన్నిటికీ కూడా తప్పనిసరిగా అయితే మాత్రం ఫాస్ట్ ట్యాగ్ అయితే తీసుకురావాలనేసి అయితే చెప్తా అన్నారు. ఇక వచ్చేటువంటి రానున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఎక్కువ రద్దీ అయితే మాత్రం ఉంటుంది. ఒక రద్దీని నివారించడానికి వాహనాలు అయితే చెకింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కూడా తీసుకురావాలని చూస్తున్నారు. మరి టీటీడీ ప్రవేశపెట్టినటువంటి ఒక ఫాస్ట్ ట్యాగ్ విధానం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రయాణికులకి రద్దీ నివారణ ఎలా ఉండబోతుంది అనేసి కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక హైవే రోడ్డుల్లో అయితే మాత్రం ఉన్నటువంటి టోల్ ప్లాజా అన్నిటి దగ్గరలో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని తీసుకొచ్చి వాహనాలను కూడా త్వరగా కూడా పంపించేటువంటి నిర్ణయం అయితే అమల్లో ఉంది. ఇక తాజాగా కూడా టీటీడీ యొక్క టోల్ ప్లాజా అంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర కూడా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని తీసుకురావడంతో వాహనాలన్నీ కూడా సమయాన్ని అయితే మాత్రం వృధా కానియకుండా ఫాస్ట్ గా జరిగేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది. దీనివల్ల సమయభావం కూడా వస్తుందనేసి కూడా టీటీడీ అయితే ఒక నిర్ణయం కూడా తీసుకురానుంది. అనీషా. రైట్ నరేష్, థ్యాంక్ యూ.